ఒకరోజు కైలాస పర్వతంపై పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడిగింది. ప్రభు, భూమిపై ఉన్న మాసాలలో అత్యంత పవిత్రమైనది ఏది అని. అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో ఇలా అన్నారు. దేవి, అన్ని మాసాలలో కార్తీక మాసమే నాకు అత్యంత ప్రియమైనది. ఈ మాసంలో నన్ను స్మరించినవాడు, దీపం వెలిగించినవాడు, శివనామ స్మరణ చేసినవాడు అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించినా అది వజ్రయాగం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది. ఒక్కసారి గంగానది స్నానం చేసినా ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణ అన్నా చాలు కోటి యజ్ఞ ఫలితాన్ని పొందుతారు. ఇలా శివుడు పార్వతీదేవికి, విష్ణువు లక్ష్మీదేవికి ఈ కార్తీక మాస మహత్యం వివరించారు. కార్తీక మాసం ఈ సంవత్సరం అక్టోబర్ 22 బుధవారం మొదలై నవంబర్ 20 గురువారం వరకు మొత్తం 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పవిత్ర నెలలో శివకేశవులని పూజిస్తే అనంత పుణ్య ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం లాంటి మాసం ఇంకోటి లేదు అని చాగంటి గారు ఒక వీడియోలో కూడా చెప్పారు. ఈ మాసంలో కార్తీక పురాణం చదవడం లేదా వినడం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఇందులో దీపారాధన, అన్నదానం, సోమవార వ్రతం ఇవన్నీ ఎలా చేసుకోవాలో వివరంగా ఉంటుంది. ప్రతి భాగంలో ఒక కథ, ఒక నీతి ఉంటుంది. ఇవి విన్నంత మాత్రాన్ని ఈ జన్మలో, పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. రోజు ఒక్క 10 నిమిషాలు మనం ఈ కథలు వినడానికి మన టైం కేటాయిస్తే చాలు. చాలా నేర్చుకుంటాం, చాలా విషయాలను తెలుసుకుంటాం.